హలో ఫ్రెండ్స్, ఈరోజైతే కనుక మా ఫ్రెండ్ గారి మ్యారేజ్ ఉండి మేమైతే విజయవాడ దగ్గరలో ఉన్న పామర్రు అనే ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా మేము లాస్ట్ నైట్ ఇక్కడికి వచ్చేసి నైట్ ఇక్కడ హోటల్లో స్టే చేసాం. బట్ రూమ్ ఎందుకో కొంచెం కంజెస్టెడ్గా ఉండి దగ్గరలో మా ఫ్రెండ్ది ఒక గెస్ట్ హౌస్ ఉంటే దానికైతే వెళ్ళిపోయాం అనమాట. మ్యారేజ్ టైంకి అయితే అందరం వచ్చేసాం. అలాగే కింద మా బ్యాచ్, అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళతో ఉన్న సెల్ఫీని కూడా కింద నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యారేజ్లో మేము చాలా తక్కువ కనపడతాం, చాలా ఫ్యూ మూమెంట్స్ మాత్రం ఉంటాయి. అలాగే నా ఛానల్లో ఇప్పుడు కూడా ఇలాంటి మ్యారేజ్ అంటే నేను ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ని అప్లోడ్ చేయలేదు. చాలామంది అడుగుతున్నారు, మన ఫ్రెండ్స్ కూడా అడిగారు. సో ఫస్ట్ టైం నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్లో అతని పేరు బొబ్బు, అంటే అందరూ ముద్దుగా పిలిచే పేరు. ఒరిజినల్ నేమ్ ప్రసన్న కుమార్. సో వీళ్ళది వచ్చేటప్పటికి గుడివాడ దగ్గర ఉన్న విలేజ్ అనమాట. మ్యారేజ్ అంతా కూడా మంచి ఎంటర్టైనింగ్ వేలో అయితే జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియోస్ అయితే కనుక ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీడియోస్ పెళ్ళిళ్ళ తర్వాత ఆట పట్టింపులు సరదాలు అనేవి ఎలా ఉంటాయో, మన ఇండియన్ కల్చర్ ఎలా ఉన్నా కానీ మతాలు కులాలు వేరైనా సరదాలు సందర్భాలు మాత్రం అన్ని వివాహాల్లో ఒకేలా ఉండే అనడానికి ఈ మ్యారేజ్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. మేము ఈ మ్యారేజ్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఎంటర్టైన్ చేసాం, వచ్చిన వాళ్ళందరితో సరదాగా గడిపాం. మేము ఎప్పుడూ ఇంత బాగా మ్యారేజ్లో బ్యాచ్ అంతా కలిపి ఎంజాయ్ చేస్తామని అయితే అసలు అనుకోలేదు. కాబోతున్నటువంటి భార్యకి నందిని గారికి దండవేస్తారు. ఇద్దరు మొదలు పడాలనుకోండి, అవన్నీ పాడైపోతాయి. ఈ సమయంలో నందిని గారు తన యొక్క యజమానికి ప్రసన్న కుమార్ గారికి ప్రేమతో తన దండం వేసి తన ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమతో నక్లేస్ని తీసుకొచ్చాడంట. ప్రేమతో నక్లేస్ తీసుకొచ్చాడు. ఆ నక్లేస్తో మరి ఆమెను అలంకరిస్తాడు. పెళ్లి కుమార్తెకి ఏంటంటే ఇది చిన్న తీసుకొచ్చావని ఈ పెద్దవాడు బస్సులని అడిగాను. లేదు లేదన్నా చాలా పెద్దగా ఉన్నాడు. ఏంటో పెద్దది అనుకున్నాను కానీ చాలా మంచి తీసుకొచ్చాడు. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా మీకు వందనాలు, మీ స్థితులు కేవలం ఈ బంగారు వస్తువును బట్టి కాదు కానీ వారు ఒకరినొకరు ప్రేమ కలిగి శుద్ధ సువర్ణమైనటువంటి ప్రేమతో వారు ఒకరినొకరు అలంకరించుకొని వారి జీవితాంతము క్రీస్తుతో నడిచి నీ మహిమలో వారు వద్దున్నట్లుగా చేసి కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎంతో ఎంటర్టైనింగ్ వేలో మ్యారేజ్ జరుగుతుంటే మమ్మల్ని ఒక విషయం అయితే కనుక బాగా ఆకట్టుకుంది, బాగా డిస్టర్బ్ చేసిందని చెప్పొచ్చు. అందులో మా వాళ్ళలో ఉన్న కొంతమంది అయితే కనుక బాగా ఫీల్ అయ్యారు. అంటే ఇక్కడ మనకి మ్యారేజెస్లో సాంగ్స్ పాడడం అనేది బాగా తెలిసిందే కాబట్టి ఒక మెయిల్ సింగర్ ఏంటంటే ఫీమేల్ వాయిస్తో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ పైకి లేచిన క్యారెక్టర్ కళ్ళజోడు పెట్టుకున్నాడు కదా, బ్లాక్ షర్ట్. మనోడు అయితే కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. అసలు మనోడు ఎక్కడన్నా విఐపి అన్నట్టు, అంటే ఏమన్నా ఉంటాడా అంటే అలా ఉంటాడు. ఎక్కడ చూసినా తగ్గేదేలే అంటాడు. గొడవ పెట్టుకుని కూడా గొడవ పడతాడు. మనోడు మంచి ఎంటర్టైనర్ అనమాట మా బ్యాచ్కి. అలాగే చూస్తున్నారు కదా, ఆ సాంగ్స్ అయితే
అలాగే మెయిల్ ఫీమేల్ వాయిస్తో మనోడే వాడుతున్నాడు. సో ఈ మ్యారేజ్లో కొత్త ఫ్రెండ్స్ కలిసారు మా వాళ్ళకి, అలాగే మాకు కూడా, అలాగే మా వాళ్ళ పాత పరిచయాలు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ మ్యారేజెస్ అంటేనే, ఫంక్షన్స్ అంటేనే రీయూనియన్ కాబట్టి వాళ్ళ పాత ఫ్రెండ్స్ని ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు మళ్ళీ మా ఫ్రెండ్స్ అయితే మీట్ అవ్వడం జరిగింది. మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పక్కన ఫంక్షన్, అలాగే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు భోజనాలు చేసేవాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటే ఇక్కడ పెళ్లి తంతు అయితే కనుక జరుగుతూ ఉంది. ఫిలిప్ గారు దయచేసి ఫిలిప్ గారు దేవుని సేవకులు స్పంజన్ రండి. నీకే స్తోత్రాలు. ఈ దినం ప్రభా ఆయన ప్రసన్న కుమార్ని నందిరేలి ప్రభా ఈ యొక్క పరిశుద్ధమైన వివాహము ద్వారా ఇక మీదట భార్యాభర్తలుగా జీవించడానికి మీరు చేసిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పెళ్ళి అయిపోయిన తర్వాత పాన్ తినిపోదాం అనుకున్న మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి చివరికి పాన్ అయితే దొరకలేదు. సో ఈ గ్రీన్ టీ షర్ట్ మా బావ, చెక్ షర్ట్ వచ్చేటప్పటికి దయ్య అనమాట. బావ అంటే మా ఉమ్మడి బావ, యూనివర్సల్ బావ. సో ఏం చేసేది లేక మా వాళ్ళే చివరికి పాన్ కట్టే పంచాయతీ మొదలు పెట్టేశారనమాట. ఇంకో ఈ చెక్ షర్ట్ పేరు పండు, పక్కన ఉన్నది జావేరు, పక్కన ఉన్నది మౌనిక. సో మా గురించి ఏదో మా వాళ్ళు వెళ్ళి పాన్ కడదామని వెళ్తే వీళ్ళ ప్రొఫెషనల్స్ పాన్ మేకర్స్ అని చెప్పి పెళ్లి కూర్చున్న బొడ్డోళ్ళు పెద్దోళ్ళు మళ్ళీ మా దగ్గర పాన్ తీసుకోవడం మొదలుపెట్టారు. సరదాగా ఏదో ఒక పాన్ వేసుకొద్దాం అనుకుని మొదలుపెట్టిన మాకు చివరికి మా వాళ్ళే పాన్ తయారు చేసి అక్కడికి వచ్చిన వాళ్ళకి అందచేసే స్టేజ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. పెళ్ళైతే చాలా బాగా జరిగింది. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా పెళ్ళిలో జరిగినాయి. అలాగే ఈ మ్యారేజ్ వీడియో నుంచి అయితే కనుక మరొక ఎంటర్టైనింగ్ వీడియో ఈవినింగ్ 4:30 అలాగైతే పెట్టడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అనుకోని సందర్భాల్లో ఐస్ క్రీమ్ పెట్టడం కానీ, లేదంటే ఇలాగ పాన్ ఎవరైనా తయారు చేసి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే వచ్చేస్తున్నాం, కలుపుదాం అన్న, కలిపి పెడదాం. ఏమో మీరు బయటికి రండి, వీడియో తీద్దాం. మీరు బయటికి రండి, వీడియో తీద్దాం. ఓకే.